అర్ధరాత్రి వేళ మధురా నగరంలోని కారాగార గోడల మధ్య మరణ భయంతో వణికిన కంసుని రాజ్యంలో ఓ చిన్న శిశువు పుట్టాడు. అతడే ధర్మాన్ని పునరుజ్జీవం చేసిన గోపాలకృష్ణుడు. శ్రావణ మాసంలోని కృష్ణపక్షం అష్టమి తిథి రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో విష్ణువు యొక్క 8వ అవతారంగా అవతరించిన లోక కళ్యాణం కోసం కంసుని సంహరించి దుష్టులను శిక్షించి ధర్మాన్ని కాపాడిన పరమాత్మ, భక్తికి మార్గదర్శకుడు. భగవద్గీత ద్వారా కర్మ సిద్ధాంతాన్ని బోధించిన జగద్గురు. బాల్యంలోని చిలిపితనంతో ఆనందం, ఐక్యత, ప్రేమను మనసులో నాటిన మాధవుడు. ఆయనే శ్రీకృష్ణ పరమాత్ముడు. జన్మాష్టమి రోజు భక్తులు ఉపవాసం పాటించి పూజా స్థలాన్ని శుభ్రపరిచి ముగ్గులతో అలంకరించి బియ్యం పూసిన పీటపై శ్రీకృష్ణుణ్ణి ప్రతిష్ఠించి పూలమాలతో అలంకరిస్తారు. ధూపం, దీపం, అక్షతలు సమర్పించి వెన్న, పెరుగు, అటుకులు, చక్ర పొంగలి, పరమాన్నం వంటి నైవేద్యాలు శ్రీకృష్ణునికి సమర్పిస్తారు. ఉత్తర భారతదేశంలో ఉట్ల పండుగ ఉత్సాహంగా జరుగుతుంది. ఎత్తైన కొండను పగలగొట్టడానికి మానవ పిరమిడ్లు, శ్రీకృష్ణుడు వెన్న దొంగలించిన రోజులు అందరికీ గుర్తు చేస్తాయి. జన్మాష్టమి అంటే కేవలం పూజ మాత్రమే కాదు, అది శ్రీకృష్ణుడి లీలలను గుర్తు చేసుకునే రోజు. ఆయన బోధించిన సత్యం, ప్రేమ, ఐక్యతను మనసులో పెట్టుకునే సమయం. భక్తి, ఆనందం, ప్రేమతో నిండిన ఈ వేడుక మనందరినీ ఒకటిగా కలుపుతుంది. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.